టీం వర్క్కు ప్రతిరూపం చీమలు. చీమల దండు అంటారు అందుకే. చిన్న చిన్న చీమలు పెద్ద సర్పాన్ని చంపివేశాయి అని కథల్లో చదువుకున్నాం. చిన్న చిన్న చీమలు కలిసి పెద్ద పెద్ద వస్తువుల్ని, ఆహార పదార్థాల్ని మోసుకుపోవటం చూసి ఉంటాం. కానీ చీమల్ని పెద్దగా పట్టించుకోం. చీమలు టీం వర్కుకే కాదు, క్రమశిక్షణకు మారుపేరు. అంతేకాదు నిరంతర కష్టజీవులు. ఏ చీమ కూడా సోమరిగా ఉండదు, ఏదో ఒక పని చేస్తుంటుంది. అటువంటి చీమల్లో ఎర్ర చీమలు, నల్ల చీమలు అని ఉంటాయి. చీమల్లో చాలా రకాలే ఉన్నా ఈ 2 రంగుల చీమలే మనకు బాగా పరిచయం. అటువంటి చీమలు మీ ఇంట్లో కనిపిస్తే చంపేయొద్దు. మరీ ముఖ్యంగా ఇంట్లోకి నల్ల చీమలు లైను కట్టి వస్తుంటే చూసి ఆనందపడండి. ఎందుకంటే అలా నల్ల చీమలు లైను కట్టి ఇంట్లోకి వస్తే ధనలాభం కలుగుతుందని చెబుతున్నారు పండితులు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చీమలు మంచి చెడులను సూచిస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో కానీ నల్ల చీమలు బయటకు వస్తున్నాయంటే అనేక ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయన్న సంకేతాన్ని ఇస్తుందని, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాలు ఉంటాయని, కొత్త ఉద్యోగ అవకాశాలు, ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుందని సంకేతం అని చెబుతున్నారు. నల్ల చీమలు ఇంట్లోకి రావటం మంచిదని చెప్పే పండితులే మరీ గుట్టలు గుట్టలుగా ఇంట్లో నల్ల చీమలు ఉండటం కూడా మంచిది కాదని చెబుతున్నారు. అదే ఎర్ర చీమలు మంచిది కాదట. ఎర్ర చీమలు కనిపిస్తే ప్రతికూల పరిస్థితులు అంటూ నెగిటివ్ వైబ్రేషన్స్ కలిగిస్తాయట. కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. పడకగదిలో నల్ల చీమలు కనిపిస్తే కొన్ని బంగారు వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలుంటాయని, ఇంటి టెర్రస్ పైన కనిపిస్తే మరో ఆస్తి అంటే స్థలం, పొలం లేదా ఇల్లు వంటివి కొనుక్కుని అదృష్టం కలుగుతుందట. అలాగే చీమలు ఉత్తరం వైపు నుండి బయటకు వస్తే ఆ ఇంట్లో నివసించేవారి జీవితాల్లో అద్భుతమైన ఫలితాలు ఉంటాయని, అదే పడమర వైపు నుంచి చీమలు బయటకు వస్తే ప్రయాణాలు చేసే అవకాశాలుంటాయని చెబుతుంటారు. దక్షిణ దిశ నుండి చీమలు బయటకు వస్తే ధనలాభం కలుగుతుందట. తూర్పు దిశ నుండి చీమలు బయటకు వస్తే అదృష్టాన్ని సూచిస్తుందని చెబుతున్నారు. ఆ అదృష్టం ఏ రూపంలో అయినా కలగొచ్చని చెబుతున్నారు. కాబట్టి ఇంట్లోకి నల్ల చీమలు వస్తే ఏ చీమల మందో వేసే చంపేయొద్దని, మీకోసం కలిసి వచ్చే అదృష్టాలేమిటో గమనించాలని సూచిస్తున్నారు.